సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ముందుగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. యా ఓకే, లాట్ టు సే థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో చాలా ఉంది చెప్పడానికి. సో దిర్ ఇస్ మై ఫస్ట్ స్పీచ్. సో లెట్ మీ బిగిన్ వేర్ వీఆర్ లైక్ గీత గారు చెప్పినట్టు వైవేస్ గారు చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే ఆయన ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అదే మా ప్రొడక్షన్ హౌస్లో మమ్మల్ని అందరినీ. సో నేను మా ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కలిసి వి థాట్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ. సో ఓకే ఆ కోణంగా ఎవరు బాబు? ఉన్నది కూడా పోగొట్టే కోణంగా ఎవరు? ఓకే, మ్యాక్సిమం తెలుగు ఓకే తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ముందుగా నా దృష్టిలో సినిమా అనేదాన్ని నిర్వచించాలనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆయన అడిగినట్టు. సో నిర్వచించాలనుకుంటున్నాను. సో గతానికి వెళ్తే బుక్స్ రూపంలో ప్రజలందరికీ కూడా జ్ఞానం అనేది, వినోదం అనేది దక్కేది. సో అది కొంతమందికి మాత్రమే వెళ్ళేది, చదువుకున్న వాళ్ళకి. సో ఫేజ్ 2లో అది రేడియో ఫామ్లోకి చేంజ్ అయింది. ఆ చేంజ్ అవ్వడం వల్ల చదువుకోలేని వాళ్ళకి కూడా వినోదం, విజ్ఞానం కూడా అందడం జరిగింది. ఇప్పుడు మనం ఫేజ్ 3లోనూ అది వీడియో విత్ స్వైప్ చేస్తే ఐ మీన్ ఎనీథింగ్ యూ వాంట్ టు లెర్న్, ఐ మీన్ ఏం నేర్చుకోవాలన్నా, సో వాట్ ఎవర్ లైక్ నువ్వు ఏదైనా కుక్ చేయాలన్నా, ఏదైనా నేర్చుకోవాలని, ఈవెన్ నువ్వు ఒక వీలు కట్టాలని సరే వీడియో చూస్తున్నావు. సో ఇది కాంటెంట్ క్రియేషన్. దీనికంటే టాప్లో ఉన్నది మూవీని నేను పర్సనల్గా ఎలా చూస్తానంటే ఇట్స్ ఏ యూనివర్సిటీ ఫర్ మెనీ పీపుల్. సో ఒక 2.5 గంటల వ్యవధిలో డైరెక్టర్ అనేవాళ్ళు ఒక మనిషి జీవితాన్ని చూపించేస్తారు. ఆ జీవితం నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో దాన్ని మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసేయని అవసరం లేదు. మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళ జీవితం ఎలా వెళ్ళింది, ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వాళ్ళని ఎదుర్కొని ఎలా పడిపోయారు, ఆ 2.5 గంటల నుంచి మంచిని చెడుని రెండుని తీసుకుని బయటకు రావచ్చు. సో అలాంటి ఎన్నో మూవీస్ చూస్తూ నేను చాలా నేర్చుకున్నాను పర్సనల్గా. సో అది నాకు మా ఫ్రెండ్స్కి ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసి, వీఆర్ లైక్ 4 of us లైక్ మైండెడ్ పీపుల్. మేము బై ప్రొఫెషన్ ఐటీ, యాజ్ లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనుకోండి, ఏమనుకోండి, వీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ. ఈ ఫేజ్లో వైవేస్ గారు నాకు ఇట్స్ వీ బోత్ హ్యావ్ లైక్ లాంగ్ రిలేషన్. ఈ జర్నీలో గీత గారు ఇలా సో అండ్ సో మేము ప్రజెంట్ చేస్తామనగా మేము నలుగురు వెళ్ళి మేము అప్రోచ్ అయ్యి, సో వీ వాంట్ టు జాయిన్ విత్ యూ అనేసి మేము ప్రపోజల్ పెట్టడంతో గీత గారు మేము నిర్ణయించుకుని ఓకే న్యూ టాలెంట్ రోడ్ సెట్తో మేము అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుని. సో వైవేస్ గారి నుంచి చెప్పాలంటే ఏవీలు చూసాం, వాట్ హీ ఈజ్ అనేది. ఐ పర్సనలీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఆయన ఏంటంటే ఆయన కమిట్మెంట్ లెవెల్స్ కానీ, ఆయనకున్న క్రమశిక్షణ కానీ, ఇట్స్ ఫినామినల్. ఐ మీన్ థ్యాంక్ యూ సార్, నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను. సో ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా ఒక కోర్ వాల్యూస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది నాకు బాగా నచ్చింది. సో ఎప్పుడైతే మేము మూవీ చేయాలి ఇలా అనుకున్నప్పుడు, గీత గారు అనుకున్నప్పుడు ఓకే హీఈస్ ఆల్సో హ్యాజ్ ఎ స్టోరీ అండ్ ఎస్పెషల్గా ఈ క్రూ కానీ, ఈ ప్రాజెక్ట్ ఈజ్ లైక్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో పెద్దలందరూ వీళ్ళందరితో మేము వర్క్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఫార్చునేట్, చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. సో నేను వైవేస్గా నాన్నగారని పిలుస్తుంటాను. సో ఆయన హీఈస్ లైక్ హార్డ్ వర్కింగ్ పర్సన్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. మీకున్న ఆయన సినిమాల్లోనే తెలుస్తుంది.
ఇందాక గీతా గారు చెప్పినట్టు ఆయనకు కావాల్సింది వచ్చే వరకు ఆయన ఊరుకోరు. సో ఆ కమిట్మెంట్ లెవెల్స్, అండ్ హీఈస్ ద ట్రస్టెడ్ పర్సన్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసి వీ వాంటెడ్ టు గో విత్ హిమ్ అని డిసైడ్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆయన స్టోరీ కానీ క్రూ కానీ, సో వీఆర్ లైక్, మేము వర్క్ చేసే టెక్నీషియన్, దిస్ ఈజ్ లైక్ సూపర్ డూపర్ గ్రూప్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఒక సేయింగ్ ఉంది, ఆల్ ద హార్డ్ వర్క్ గెట్స్ యూ సక్సెస్. సో నేను గీత గారు మా టీం అంతా వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. సో మేము విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. సక్సెస్ అనేది ఐ మీన్ కాలమే నిర్ణయిస్తుంది. సో దాన్ని బిలీవ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ద్వారా మంచి సక్సెస్ మేమందరం పొందాలని, మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. ఆయన ఎంటైర్ ప్యాసేజ్లో ఒకటి నాతో ఎప్పుడు అండుండేది ఒకటి చెప్పడం మర్చిపోయారు. అదేంటంటే ఆయన వేరే రంగంలో ఉన్నారు, ఇంకొక రంగంలోకి రావాలంటే హీ వాంట్స్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. సో మా ఫ్యామిలీతో లాంగ్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఒకటి 2 ప్రాజెక్టులు మాతో ఇలా ట్రావెల్ అయ్యి హీ వాంట్స్ టు గెయిన్ అన్ ఎక్స్పీరియన్స్, ట్రస్ట్ వర్తీ ఎక్స్పీరియన్స్ కావాలని వాళ్ళ టీం అనుకున్నారు. అందుకని గీత అదే టైంలో ఆ ప్రాజెక్ట్ అనుకోవడంతో మా ప్రాజెక్ట్తో కొంత ఎక్స్పీరియన్స్ 1-2 ప్రాజెక్టుల ద్వారా అసలు సినిమా రంగం అంటే ఏంటి, దాంట్లో అనుపానుపులు తెలుసుకుని ముందుకు మూవ్ అవుదామని, అంతే కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో